hard to make the time go fast. It's hard to make it last. Living in the moment for me has been so hard. It's hard. 3 గంటలకు స్టార్ట్ అయ్యే ట్రిప్పు 5కి స్టార్ట్ చేస్తున్నాం. మొత్తానికైతే టైం 5 అవుతుంది. Realize your peace. It's hard to make the time go fast. It's hard to make it last. Living in the moment for me has been so hard. It's hard to hear you in this noise. It's hard to roll the scenes. Don't want to see my life go by and not realize your peace. Realize your peace. Realize your peace. Realize your peace. హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మొత్తానికైతే మనాలి ట్రిప్ అయిపోయాక మళ్ళీ ఇంకో ట్రిప్ వేసాం అనమాట. మీకు ఆల్రెడీ అర్థమైంది కదా ఏ ట్రిప్ పోతున్నాం అనేది. సో ప్రజెంట్ అయితే మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం. 3 o'clock స్టార్ట్ అయిదాం అనుకున్నాం మార్నింగ్, కాకపోతే లేట్గా స్టార్ట్ అయినాం. 5 అయింది. ప్రజెంట్ జబల్పూర్ దగ్గర ఉన్నాం. ఇక్కడనే అకామిడేషన్ తీసుకొని స్టే చేసి మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాం. వారణాసికి, అయోధ్యకి, గయాకి అండ్ ప్రయాగ్రాజ్కి. సేమ్ లాస్ట్ ఇయర్ ఇంకా 1 year అయితే మనం కుంభమేళ పోయి సేమ్ మళ్ళీ అదే ట్రిప్. ఇంకా మనం టీ తాగిన పాయింట్ నుంచి నేను బుక్ చేసుకున్న సుకున్ రిసార్ట్ హోటల్కి 20 kilometers అనమాట. అండ్ లాస్ట్ టైం కుంభమేళకి వచ్చినప్పుడు ఈ హోటల్ నుంచి ప్రయాగ్రాజ్ పోదాం అనుకున్నాం, కానీ డైరెక్ట్ ప్రయాగ్రాజ్ కొట్టేసినాం అనమాట. సో ఈసారి స్టే చేస్తున్నాం ఇక్కడ. ఇంకా ఈ రిసార్ట్లో ఫ్రెష్ కెనాల్ కూడా ఉంటుంది. ఈ కెనాల్ ఎక్కడి నుంచి వస్తుందంటే నర్మదా రివర్ నుంచి డైవర్ట్ చేసిన ఒక చిన్న కెనాల్ అనమాట. ఎగ్జాక్ట్గా ఈ రిసార్ట్ బ్యాక్ సైడే నర్మదా రివర్ ఉంటుంది. సో అక్కడ నుంచి డైవర్ట్ చేసారు ఈ కెనాల్ని. మీరు హైదరాబాద్ నుండి అయినా, నార్త్ పార్ట్ ఆఫ్ తెలంగాణ నుండి అయినా, ఉత్తరప్రదేశ్ పోతే మెయిన్గా మీకు ప్రయాగ్రాజ్ అండ్ వారణాసి, అయోధ్య పోతే మీకు బెస్ట్ స్టాప్ ఎక్కడ అంటే జబల్పూరే. హైదరాబాద్ నుండి స్టార్ట్ అయినాక 500 kilometersకి నాగ్పూర్ వస్తుంది. మరి 500 kilometersకి స్టే చేయలేం కదా. జబల్పూర్ తర్వాత స్టే చేద్దామంటే రీవా వస్తుంది. అంటే నాన్ స్టాప్ హైదరాబాద్ నుండి 1000 kilometers డ్రైవ్ చేయాలి. సో జబల్పూర్ బెస్ట్. మళ్ళీ జబల్పూర్లో ఈ సుకూన్ రెస్టారెంట్స్ అనేది అవుట్స్కట్స్లో ఉంటుంది. సో అవుట్స్కట్స్ నుంచి మీరు మళ్ళీ సిటీలోకి ఎంటర్ కాకుండా డైరెక్ట్ ప్రయాగ్రాజ్ పోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇగో వీడు నా క్లోజ్ ఫ్రెండ్ ఉదయ్. వీడియో తీసేటోళ్ళని బ్రోని పరిచయం చేపిస్తాం మీకు మళ్ళా. చెల్లో ఇగో వీడు శివ, వీడు ఇంకో ఫ్రెండ్ అయ్యప్రా. అట్లా అట్లా పెడితే ఫీల్ అవుతారా ముఖం అట్లా పెడితే. 5 packs ఉన్నాం. 2 rooms తీసుకున్నాం. ఇదొకటి. ఇంకా ఈ పక్క రూమ్లో పెద్ద VIP ఉన్నాడు, అని చూపెడతారండి. యో యాక్చువల్గా వీని గురించి ఇక్కడ స్టే చేస్తాను, లేకపోతే డైరెక్ట్ ప్రయాగ్రాజ్ పోయేది. వీని గురించి స్టే చేస్తాను ఇక్కడ. వీనికి ఆఫీస్ టైం అయింది. సో ఇప్పుడే 2 ల్యాప్టాప్లు పెట్టి లాగిన్ చేసిండు. సో వైఫై ఉన్న మంచి వైఫై వచ్చే హోటల్ చూసి ఇక్కడ స్టే చేసినాం అనమాట. అందుకే. అండ్ ఇద్దరు కెనడా బాయ్స్ రీసెంట్గా వచ్చారు, అందుకే ఈ ట్రిప్ బాగుంది. సూపర్. వెల్కమ్ బ్యాక్ టు డే 2. ఇప్పుడైతే ప్రయాగ్రాజ్ స్టార్ట్ అయిపోతున్నాం. నేను అనుకున్న టైం స్టార్ట్ కాలే, కానీ ఇలా అనుకున్న టైం స్టార్ట్ అవుతున్నాం. 4 అవుతుంది మార్నింగ్. సో అందరం రెడీ అయిపోయి హోటల్ నుంచి అయితే చెక్అవుట్ చేసినాం. ఇంకా జబల్పూర్ నుంచి స్టార్ట్ అయినాక ఒక 100 kilometers మాకు ఫాగ్ అయితే చాలా డిస్టర్బ్ చేసింది. సో అక్కడక్కడ కార్ కూడా పక్కకు ఆపినాం ఏం కనిపించకుంటే. సో మార్నింగ్ 7:30 వరకు ఫాగ్ ఉంది. It's
మొత్తానికైతే సంగం ఘాట్కి రాలే, ఒక పెద్ద మనిషి కలిసిండు అనమాట. మాకు పెద్ద మనిషి కలిసి డైరెక్ట్ రివర్ దగ్గరనే కార్ పార్కింగ్ చేయొచ్చు అని పట్టుకొచ్చిండు. బట్ అది సంగం ఘాట్ కాడ కాదు, అది యమునా రివర్ ఉంది. యమునా రివర్ కొంచెం సంగం ఘాట్కి కొంచెం ఇటు సైడే ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి బోట్ ఎక్కి ఇప్పుడు సంగం ఘాట్ పోవాలి. ఇక్కడ వరకు రావడానికి బోట్కి 2000 తీసుకున్నాడు కదా. అండ్ సో ఇక్కడ ఏంటంటే ఈ 4 బోట్లు సర్కిల్ చేస్తారనమాట సేఫ్టీకి. ఈ మధ్యలో మనం డిప్ తీసుకోవాలి. పర్ పర్సన్ డిప్కి 200 ఎక్స్ట్రా తీసుకుంటారు. అది ఈ బోట్ వాళ్ళకి పే చేయాలన్నమాట. ఈ 4 బోట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఛార్జ్ చేస్తారు. సో మన సేఫ్టీకి ఏంటంటే కొంచెం డెప్త్ ఉంటుంది ఇక్కడ, సో ఆడ వరకు ఉంటుంది డెప్త్. స్కామ్లు చాలా ఎక్కువ ఉన్నాయి guys. కొంచెం చూసి స్కామ్లు ఘోరంగా ఉన్నాయి. తెలిసిన వాళ్ళు ఉంటేనే రండి. అంటే మీ ఎంబడి సర్కిల్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, మా ఎంబడి అయింది కాబట్టి ఈజీ అయింది. లేకపోతే అట్లా అన్నమాట. కలుద్దాం మళ్ళా అయోధ్యలో అన్న హోటల్లో కలుద్దాం. ఇంకా ప్రయాగ్రాజ్ను అయోధ్య పోయే మధ్యలో ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ వచ్చినట్టున్నాం. అండ్ ఇక్కడ హోటల్ ప్రభాకర్ ప్యాలెస్ అని దీంట్లో అయితే స్టే అయిపోతున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చిండు రూమ్. ఎట్లుందిరా రూమ్? సూపర్ నైస్ ఆసమ్. ఎందుకురా అంత ఓరేస్తాం? అదే 3 ప్యాక్స్కి ఇక్కడ సోఫాలు ఉన్నాయి. అండ్ వాష్రూమ్ కూడా మంచిగా నీట్గా ఉంది. మంచి బడ్జెట్లో వచ్చింది రూమ్. సో ఇది 5 మెంబర్స్ ఉన్నాం కదా, ఇంక ఇది ఇద్దరికి అనమాట. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. జర్రా వాష్రూమ్. ఫుడ్ రూమ్లోకి ఆర్డర్ చేసినాం. కిందకి ఏం పోతామని చెప్పేసి రూమ్లోకి ఆర్డర్ చేసినాం అనమాట. మంచిగా సలాడ్, దాల్ కిచడి, ఫ్రైడ్ రైస్, కొంచెం మంచిగా సెటప్ వేసి ఇచ్చిండు. వెల్కమ్ బ్యాక్ టు డే 3. ఏందో నిన్న పొద్దుగాలు లేచి 3కి పోదామన్నావు, మంచిగా వండుకున్నావు. నాకు తెలిసిన నువ్వే లేట్ చేస్తావు అని.
మొత్తానికి అయితే అయోధ్యకి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు దర్శనం చేసుకోవాలి అండ్ పార్కింగ్ ప్లేస్లో వెహికల్ పెట్టి ఇంకా టెంపుల్ నడుచుకుంటూ పోతున్నాం. జై శ్రీరామ్. హనుమంతుని దర్శనం అయితే అయిపోయింది. ఇంకా రాముని దగ్గరకు పోదామని అంటే వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. కొంచెంసేపు ఆగి మళ్ళీ దర్శనం చేసుకుంటాం రాముని దగ్గర. ఫోన్లు అయితే అలౌ లేవు. మిగతా అన్ని టెంపుల్స్కి, ఇక్కడ ఉన్న అన్ని టెంపుల్స్కి అయితే ఫోన్స్ అలౌ ఉన్నాయి. ఓన్లీ మన రాముని గుడికి అయితే ఫోన్స్ అలౌ లేవు. మన గ్యాజెట్స్ ఎక్కడైనా పెట్టి పోవాలి. ఈ టైంలో అందరూ సెల్ఫీలు అవి దిగుతుంటే ఫ్యామిలీకి కాల్ చేసి ఇలా ఈ మూమెంట్ని షేర్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. వీళ్ళు అరుదైన రకం. ఇలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. సో అమ్మాయిలారా, అక్కడ ఎవరున్నారో మళ్ళీ చెప్తున్నాను, ఈ అబ్బాయి చాలా మంచి అబ్బాయి. ఈ ఆపర్చునిటీని అస్సలు వేస్ట్ చేసుకోకుండా ఈయనని ఫాలో అవ్వాలి, తెలుసుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి వెంటనే ఇట్స్ ఆల్ అబౌట్ _ABHI అభి అని టైప్ చేసి ఈ అబ్బాయిని ఫాలో అయ్యి కనెక్ట్ అవ్వండి. అంటే తిండి మీద లేకపోతే ఇంట్లో మీద తప్పితే దోస్తు మీద జాగ్రత్త లేదు. మా జాओ जाओ మా. మామ, యూత్ ఉన్నప్పుడే తిరగండి. మీ ఫ్రెండ్స్ ఎవరు పిలిచిన పార్టీస్కి ఎక్కడైనా సరే అది తర్వాత వెళ్ళొచ్చు, కానీ పుణ్యక్షేత్రాలు ఇండియాలో ఉన్నాయి కదా, మోస్ట్ ఆఫ్ దెమ్ పుణ్యక్షేత్రాలు. ఐ మిస్ప్రొనౌన్స్ దాట్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇదే మూమెంట్ వేర్ యూ కెన్ ఎక్స్ప్లోర్. చాలా ఉంది ఇండియాలో చూడడానికి, నేర్చుకోవడానికి. ప్రతి స్టేట్ డిఫరెంట్ కల్చర్. ఇప్పుడు మేము అనుకోకుండా అయోధ్య కూడా ఇట్లా జస్ట్ 2 days డిసైడ్ అయినాం, వచ్చేసినాం. ఇట్స్ రియల్లీ గుడ్. మా చుట్టుపక్కల చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, 60s, 50s, 70s. వీఆర్ బ్లెస్డ్ ఈ టైంలో మేము చేస్తున్నందుకు దర్శనాలు. ట్రై టు కమ్. ఎవడైనా ఫ్రెండ్ పిలిచినా నో అనకుండా ఏదైనా సరే గో అండ్ ఎక్స్ప్లోర్ ఇండియన్ కల్చర్ అండ్ టెంపుల్స్ యాజ్ వెల్. కానీ మేము ఉన్న అయోధ్య ఆర్కిటెక్చర్ ఇస్ క్రేజీ. ఐ సజెస్ట్ ఎవ్రీవన్, అందరు రావడానికి ట్రై చేయండి ఫ్యామిలీతో. రాముడు ఉన్నాడు, జై శ్రీరామ్ అంతే. ఆయన అంత ముద్దుగా ఉన్నాడు, చాలా బాగా. It's hard to make the time go fast, it's hard to make it last. Living in the moment for me has been so hard. It's hard to hear you in this noise, it's hard to roll the scenes. Don't wanna see my life go by and not. వీడియో అయితే ఇక్కడికి ఏం చేస్తున్నా. ఇప్పుడు వారణాసి నుంచి ఇంకో వీడియో కొత్త స్టార్ట్ అవుతుంది. సో చెప్పుర్రా ఏమైనా ఉంటాయి. లైక్, Share, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్.